హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఇమాన్యుయల్ ఫ్రమ్ ప్రజ్ఞా మీడియా. టాలీవుడ్లో స్టార్డమ్తో వెలిగిపోతున్న నెంబర్ 1 స్టార్స్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిలా తమ నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఓ వెలగాలనుకున్న ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్. సంఖ్యాపరంగా ఆయన తీసినవి తక్కువ సినిమాలే అయినా అవన్నీ బాక్స్ ఆఫీస్ రికార్డులకు సరికొత్త అర్థాలు చెప్పాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో దేవి వరప్రసాద్కు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. నా బ్యానర్ హీరో చిరంజీవి అని ప్రకటించమే కాకుండా మరే హీరోతో సినిమాలు నిర్మించని స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న నిర్మాత దేవి వరప్రసాద్. మెగాస్టార్తో ఆయన మొత్తం 6 చిత్రాలు నిర్మించారు. అంతకుముందు తీసిన 5 చిత్రాలు ఒకెత్తు అయితే మృగరాజు ఒకెత్తు. చిరంజీవి కెరీర్లో అప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్తో 15 కోట్ల రూపాయలతో ఆ సినిమా రూపుదిద్దుకుంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్తో రూపుదిద్దుకున్న మృగరాజు చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించడం కోసం నిర్మాత దేవి వరప్రసాద్ డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారు. మృగరాజు చిత్రానికి నిర్మాత దేవి వరప్రసాద్ అనే మాటే కానీ ఆయన ప్రమేయం ప్రసక్తి లేకుండానే చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంత ఫ్రీడమ్ ఇచ్చారు నిర్మాత దేవి వరప్రసాద్. ఆంగ్ల చిత్రం గోస్ట్ ఇన్ డార్క్నెస్ ప్రేరణతో ఈ మృగరాజు చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాని తెలుగులో తీయాలనే ఆలోచన మొదట దర్శకుడు జయంత్ కు వచ్చింది. 1998 డిసెంబర్ నెలలో దేవి వరప్రసాద్ కు జయంత్ తెలుగు సినిమా చేయాలి. అయితే అదే సమయంలో నాగార్జునతో జయంత్ రావోయి చందమామ సినిమా తీయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దర్శకుడు గుణశేఖర్ దేవి వరప్రసాద్ కు ఒక కథ చెప్పారు. అది ఆయనకు నచ్చలేదు. అదే విషయం చిరంజీవికి చెబితే ఆ కథ విన్నారు. ఆయనకు కూడా ఈ కథ నచ్చలేదు. చివరకు గోస్ట్ అండ్ డార్క్నెస్ కథ ఆధారంగానే గుణశేఖర్ దర్శకత్వంలో మృగరాజు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. అడవి మృగాలకు రాజు సింహం. అలాగే ఈ చిత్ర కథానాయకుడు కూడా సింహంలా పరాక్రమవంతుడు. హంటర్గా, గైడ్గా జీవనం సాగిస్తూ ఉంటాడు. అతను ఓ సందర్భంలో సింహంతో పోరాడాల్సి వస్తుంది. సింహంతో మెగాస్టార్ తలపడే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. మృగరాజులో సింహానిది చాలా కీలకమైన పాత్ర. అది లేకపోతే ఆ సినిమా చేయటం అనవసరం. అందుకే దేవి వరప్రసాద్ ఎంతో ఎంక్వైరీ చేసి దక్షిణాఫ్రికా వెళ్లి స్వయంగా జాక్ అనే సింహాన్ని సెలెక్ట్ చేశారు. ఇంతకీ జాక్ పారితోషికం ఎంతో తెలుసా? రోజుకు 10,000 అమెరికన్ డాలర్లు. ఇలా ఒక సింహానికి 67 లక్షలు ఖర్చు పెట్టారు నిర్మాత. ఈ సినిమాలో సింహం భాగం పగలు బయటికి రాదు కనుక రాత్రి వేళల్లో షూటింగ్ చేశారు. మెగాస్టార్ సింహం కాంబినేషన్లలో వచ్చే ఈ సన్నివేశాలను 26 రోజుల పాటు చిత్రీకరించారు. షూటింగ్ కోసం పూర్తిగా శిక్షణ ఇచ్చిన సింహమే అయినా అది జంతువు కనుక ప్రతిరోజు అందరికీ టెన్షన్గానే ఉండేది. సింహం 3 ప్రకారమే షూటింగ్ చేస్తూ తనకు కావాల్సింది రాబట్టుకున్నారు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమా కోసం రాత్రి పగలను తేడా లేకుండా రోజుకు 20 గంటలు పనిచేశారు. అంత డెడికేషన్తో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే మాస్టర్ సినిమా తర్వాత ఆయన గొంతు సవరించుకుని ఈ సినిమా కోసం ఓ పాట పాడారు చిరంజీవి. టీ అనేది కామన్ మ్యాన్ నుంచి అందరూ తాగేది. అందుకే మెగాస్టార్ పాడిన చాయ్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ సినిమా కోసం మొదట అనుకున్న హీరోయిన్ సిమ్రన్ కాదు, సోనాలి బింద్రే. అదే సమయంలో వేరే సినిమా కమిట్ అవడంతో ఈ సినిమా చేయలేకపోయారు. అప్పుడు సిమ్రన్ ను సంప్రదించారు. చూడాలని ఉంది చిత్రంలో ఆట కావాలా పాట కావాలా అంటూ మెగాస్టార్తో స్పెషల్ సాంగ్ చేశారు సిమ్రన్. తన తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి సరసన పూర్తి స్థాయి పాత్ర చేసే అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకున్నారు సిమ్రన్. ఈ సినిమా కోసం మెగాస్టార్ 150 రోజులు పనిచేస్తే సిమ్రన్ 65 రోజులు వర్క్ చేయడం విశేషం. ఇందులో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ ను తలకొనలో భారీ ఎత్తున చిత్రీకరించారు. ఈ పాటలో రంభ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఆడియో రైట్స్ కోసం ₹1,00,00,000 చెల్లించి దక్కించుకున్నారు. ఒక తెలుగు సినిమా ఆడియో రైట్స్ ను ₹1,00,00,000 కొనడం అనేది మృగరాజ్తోనే మొదలైంది. 2001 సంక్రాంతి కానుకగా జనవరి 11న మృగరాజ్ చిత్రం విడుదలైంది. ఈ సంవత్సరం సంక్రాంతికి బాలయ్య నరసింహానాయుడు, వెంకటేష్ దేవీపుత్రుడు చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ 3 చిత్రాలకు మణిశర్మ సంగీత దర్శకుడు కావడం విశేషం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన మృగరాజు చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ కథాబలం లేకపోవడంతో చిత్రం నిలబడలేకపోయింది. భారీ రేటు పెట్టి కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఆ ఏడాదిలోనే సంక్రాంతి పోటీలో బాలకృష్ణ విజేతగా నిలిచారు. సినిమా సక్సెస్ అయితే సీడెడ్లో శతదినోత్సవం చేయాలి అనుకున్నారు నిర్మాత. ఆయన కోరిక నెరవేరలేదు. ఫెయిల్ అయిన సినిమాకి, హిట్ అయిన సినిమాకు అందరూ ఒకేలా కష్టపడతారు. కానీ ఫలితాలు అప్పుడప్పుడు తారుమారవుతూ తలరాతనే మార్చేస్తూ ఉంటాయి. ఇలా నిర్మాత దేవి వరప్రసాద్ తలరాతనే మార్చేసిన మృగరాజు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చూశారు కదా ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా మీడియా.